కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఫస్ట్. ఇక దొంగలు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏం చేస్తున్నారు? పారిపోతారు. వాళ్ళని బిత్తలు అడ్డు పెట్టుకున్నారు. మాకు కేసీఆర్ తప్ప మీదంతా పారిపోతున్నారు. వాళ్ళ పాస్పోర్ట్ అని సీజ్ చేయాలి ఫస్ట్. నేను చెప్పాను సర్వేలు అన్నీ చెప్తున్నాయి మనకి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 80% ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? పోటీ అనేది 2 జాతీయ పార్టీల మధ్యలో ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్, ఈ 2 పార్టీల మధ్యలో మాత్రమే ఉంటుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి పాస్పోర్ట్ సీజ్ చేయాలి ఫస్ట్. ఇక దొంగలు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏం చేస్తున్నారు? పారిపోతారు. వాళ్ళని బిత్తలు అడ్డు పెట్టుకున్నారు. మాకు కేసీఆర్ తప్ప మీదంతా పారిపోతున్నారు. వాళ్ళ పాస్పోర్ట్ అని సీజ్ చేయాలి ఫస్ట్. నేను చెప్పాను సర్వేలు అన్నీ చెప్తున్నాయి మనకి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 80% ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీలో ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? పోటీ అనేది 2 జాతీయ పార్టీల మధ్యలో ఉంటుంది. బీజేపీ, కాంగ్రెస్, ఈ 2 పార్టీల మధ్యలో మాత్రమే ఉంటుంది.